నమస్కారం. క్రితంసారి మనం మహేంద్రనాథ్ గుప్తా శ్రీరామకృష్ణ వారిని రెండవ పర్యాయం కలుసుకున్నప్పుడు జరుగుతున్నటువంటి సంఘటన గురించి మాట్లాడుకున్నాం. శ్రీరామకృష్ణ వారు మాని అడిగారు, నీ భార్య విద్యాశక్తి అవిద్యాశక్తి అని. ఈ విద్యాశక్తి అవిద్యాశక్తి అన్న శబ్దాలు ఇదివరకు వినలేదు ఈయన. వాటి అర్థమేమో తెలియదు. అంటే స్త్రీ శక్తి స్వరూపిణి కదా. విద్యాశక్తి అంటే ఆధ్యాత్మిక మార్గంలో సహాయపడేదాన్ని విద్యాశక్తి అంటాం. ఆధ్యాత్మిక మార్గంలో పురోగమింప చేయకుండా అడ్డుపడేదాన్ని అవిద్యాశక్తి అంటాం. సరే, ఇది మాకు అర్థం కాలేదు. ఆమె మంచిదేగానండి అజ్ఞాని అన్నాడు. అంటే ఓహో నువ్వు చాలా జ్ఞానివే అన్నారు. దాంతో అతని అహంకారం దెబ్బతింది. ఆ తర్వాత రామకృష్ణ వారు ఇంకొక ప్రశ్న వేశారు, నీకు సాకార దైవం మీద విశ్వాసమా నిరాకార దైవం మీద విశ్వాసమా అని అడిగారు. మా ఆలోచనలో పడ్డాడు, ఆశ్చర్యపోయాడు ఈ ప్రశ్నకి. ఎందుకంటే సాకారం మీద విశ్వాసం ఏర్పడినటువంటి వ్యక్తికి నిరాకారం మీద విశ్వాసం ఏర్పడుతుందా? లేదు, నిరాకారం విశ్వసించినటువంటి వాడు సాకారాన్ని విశ్వసిస్తాడా? ఈ రెండు పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలే. ఈ రెండు సత్యం ఎట్లా అవుతాయి? ఉదాహరణకి మనం పాలు తీసుకున్నాం, పాల రంగు తెలుపు, అది నలుపు అవుతుంది కదా అని తనలో తను ఆలోచించుకుంటూ, సరే తను బ్రహ్మ సమాజానికి వెళుతూ ఉంటాడు, సాకారోపాసన అతనికి ఇష్టం ఉండదు కాబట్టి నాకు నిరాకారమే ఇష్టమండి అని చెప్పాడు మా. అప్పుడు శ్రీరామకృష్ణ వారు అంటున్నారు, మంచిదే, నీకు నిరాకారం మీద విశ్వాసం, దాన్ని అంటిపెట్టుకుని ఉండు. అయితే అదొక్కటే సత్యం, మిగిలినవన్నీ మిథ్య అని మాత్రం అనుకోకు. నిరాకారం ఎట్లా సత్యము, సాకారము అలాగే సత్యం. సాకారము నిరాకారము ఈ రెండూ సత్యమే అని తెలుసుకో అన్నారు. అనేసరికి మా ఆశ్చర్యపోయాడు, ఏమిటిది రెండూ సత్యం అంటున్నారు, ఇది నేను చదివినటువంటి పుస్తకాల్లో ఎక్కడా లేదే. మళ్ళీ అణగారినటువంటి అహంకారం మళ్ళీ తలెత్తింది. ఎందుకంటే రామకృష్ణ వారు చెప్తూ ఉంటారు, ఈ అహంకారం అన్నది ఆ రావి చెట్టు లాంటిది, దాన్ని మొదలంటా నరికినా కూడా మళ్ళీ తెల్లారేపాటికి చిగురేస్తుంది. అలాగే మా అహంకారం మళ్ళీ తలెత్తి తర్కించడానికి ప్రారంభించాడు. అతను తర్కిస్తూ ఉంటాడు, బాగా చదువుకున్నాడు కదా. ఏమండి, సాకారం మీద మనిషికి విశ్వాసం కలిగిందనుకోండి, కానీ మన భగవంతుడు మట్టి బొమ్మ కాదు అనే విషయాన్ని అతనికి చెప్పాలి కదా. మనం మట్టి బొమ్మను పూజిస్తున్నావు నువ్వు, అది మంచిది కాదని చెప్పాలి కదా మనం అన్నాడు. అంటే రామకృష్ణ గారు అన్నారు, మట్టి బొమ్మ ఎలా అవుతాడు, అది చిన్మయ ప్రతిమ అన్నారు. చిన్మయ ప్రతిమ అనేటటువంటి పదం ప్రత్యేకమైన పదం, ఇది మా ఎప్పుడు వినలా. ఈ చిన్మయ ప్రతిమ పదానికి అర్థం తెలియక, అది కాదండి మనిషి మట్టి బొమ్మను పూజించినప్పుడు ఆ మట్టిని పూజించినట్టే కదా, అది భగవంతుడిని పూజించినట్లు ఎట్లా అవుతుంది, అది అనుచితం అని చెప్పి మనం చెప్పాలి కదా అన్నాడు. అంటే ఇక్కడ చిన్మయ రూపం అంటే మాకు అర్థం కాలేదు. ఇప్పుడు లలిత కళలు కొన్ని ఉన్నాయి, సంగీతం, సాహిత్యం, నృత్యం, నాట్యం, అలాగే శిల్పకళ, ఇట్లాంటివి. వీటిల్లో పరాకాష్ఠకి చేరినటువంటి వాళ్ళు, అంటే బాగా అత్యున్నత స్థాయిని పొందినటువంటి వాళ్ళందరూ కూడా భగవద్ అనుగ్రహంతో సాధించినటువంటి వాళ్ళే. వాళ్ళలో ఉన్నటువంటి ప్రజ్ఞ అది భగవత్ అంశ. ఆ అంశతో వాళ్ళు గొప్ప చిత్రకారుడు కావటం కానీ, ఒక గొప్ప శిల్పి కావటం కానీ ఇలా జరుగుతుంది. ఇప్పుడు బాపు బొమ్మలు గీతలు మాట్లాడతాయి. అలాగే అమరశిల్పి జక్కన శాశ్వతమైనటువంటి కీర్తి పొందాడు. అంటే ఆ చిత్రకారుడు కానీ ఆ శిల్పకారుడు కానీ వాళ్ళ యొక్క జీవాన్ని అందులో నిక్షిప్తం చేస్తారు. అంటే వాళ్ళ ప్రాణం పెట్టి చేస్తారనమాట. అది వాళ్ళ ప్రజ్ఞ కాదు, దైవాంశం. అదంతా నా ప్రజ్ఞ అనుకోకూడదు, అది కేవలం దైవాంశం. అలా చిన్మయ ప్రతిమ అంటే అలా తయారైనటువంటి ప్రతిమ. తర్వాత దాన్ని ఆగమశాస్త్ర ప్రకారం ప్రాణ ప్రతిష్ఠ చేసి ప్రతిష్ఠిస్తారు, అది వేరే విషయం. అయితే ఇదంతా మాకి తెలియక ఇట్లా తర్కం చేశాడు. దాంతో రామకృష్ణ గారికి విసుగేసి ఈ కలకత్తా వాసులందరికీ ఇదొక ఉబుసుపోక అయిందయ్యా, ఉపన్యాసాలు ఇవ్వటం, లెక్చర్లు ఇవ్వటం, అదొక పెద్ద వృత్తి అయిపోయింది మీకు.
మీకే తెలియచెప్పేవాళ్ళు లేడు, మీరు పోయి ఇంకోళ్ళకి చెప్పటమా? ఈ సృష్టి యావత్తు ఎవడు సృష్టించాడు? ఈ బ్రహ్మాండాన్ని సృష్టించి ఆ సూర్యుడిని చంద్రుడిని సృష్టించినటువంటి వాడు, అలాగే ఈ జీవ జంతుజాలాన్నంతా సృష్టించినటువంటి వాడు, పిల్లలకి తల్లిదండ్రులను ఏర్పరిచి వారి పోషణకై శ్రద్ధ తీసుకున్నటువంటి వాడు ఒకడున్నాడు. అతను చూసుకుంటాడు ఇదంతా. ఒకవేళ అదంతా చేసినటువంటి వాడు ఇది చేయలేడా? ఒకవేళ మట్టి ప్రతిమనే పూజిస్తున్నాడు అనుకుందాం, అది తననే పూజిస్తున్నాడు అని చెప్పి అతను తెలుసుకోలేడా భగవంతుడు? ఆయన అంతర్యామి కదా, ఆ పూజతోనే తృప్తి పడతాడు. ఆ తలకాయ నొప్పంతా నీకెందుకయా? నీకు ఏది ఇష్టమో, నీకు దేని మీద విశ్వాసం ఉందో దాన్ని అంటి పెట్టుకుని ఉండు. నీకు దేనివల్ల జ్ఞానం లభిస్తుందో దానికై ప్రయత్నించు, అంతేగాని ఈ అందరికీ బోధించే తలనొప్పి నీకెందుకు? దాంతో మా అహం మీద మంచి గట్టి దెబ్బ పడింది ఈసారి. తనలో తను మళ్ళీ ఇలా ఆలోచిస్తున్నాడు. అవును, నిజమే, ఈయన చెప్పిందంతా యథార్థమే, చాలా బాగా నచ్చింది నాకు. ఆయన చెప్తుంది నిజమే. నేనేమన్నా భగవంతుని గురించి తెలుసుకోగలిగానా ఇతరులకి చెప్పటానికి? నాకే ఇంతవరకు అర్థం కాలేదు. నేను పోయి ఇంకొకళ్ళకి చెప్పటం ఆ సిగ్గుచేటు. ఇదేమన్నా పైగా చరిత్ర లేకపోతే భూగోళమా, గణితమా ఇంకోళ్ళకి చెప్పటానికి స్కూల్లో చెప్పినట్టు అనుకున్నాడు. దాంతోనే అతని యొక్క ఆ తర్కం అనే దానికి ఆది అంతము కూడా అదే అన్నమాట. ఆ తర్వాత ఎప్పుడు తర్కించటం లేదు. అయితే మళ్ళీ రామకృష్ణ వారే అతనికి ఇంకా కొంత అవగాహన అవటం కోసం ఇంకొక ఉదాహరణ చెప్పారు. చూడు, నువ్వు మట్టి ప్రతిమని పూజించటం అంటున్నావు కదా, దానికి నేను చక్కటి ఉదాహరణ చెప్తా విను. ఒక ఇంటికి చేపలు తీసుకొచ్చారు. తల్లికి 4 పిల్లలు ఉన్నారు. ఆ చేపలు, ఆ తల్లి ఏం చేస్తుంది, ఈ 4 యొక్క అభిరుచి వేరుగా ఉంటుంది, వాళ్ళ జీర్ణశక్తి వేరుగా ఉంటుంది. అందరికీ ఒకటే వండి అక్కడ పడేదు. ఆయా పిల్లలకి ఏది ఇష్టమో, ఎవరి జీర్ణశక్తికి ఏది సరిపోతుందో ఆ రకంగా రకరకాలు చేస్తుంది. ఆ చేపలతో పులుసు చేస్తుంది, వేపుడు చేస్తుంది. అలాగే భగవంతుడు కూడా వాళ్ళ అభిరుచిని బట్టి, వాళ్ళ అధికారాలను బట్టి ఏర్పాటు చేయటం జరిగింది. అన్నీ కూడా ఆ పరమాత్మకు చేరేవి. గీతలో భగవంతుడు చెప్తాడు కదా, కృష్ణ పరమాత్మ, నన్ను ఎవరు ఏ రూపాలతో పూజించినా అదంతా నాకే చెందుతుంది అని. మరి అట్లాంటప్పుడు ఈ మట్టి ప్రతిమని పూజించేది ఆయనకే చేరుతుందని ఆయన గ్రహించలేడా? ఆయన తెలుసుకోలేడా? ఆయన దాంతో సంతృప్తి చెందరా అన్నారు. తర్వాత ఇంకా ఈ రెండవ సమావేశంలోనే ఇంకా కొన్ని ప్రశ్నలు ఈయనకి మిగిలిపోయి, ఈయనకు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాలన్నీ కూడా తీర్చుకుంటాడు. అవి ఏ విధంగా ఉంటాయి, ఏమిటి, ఎలా తీరుస్తారు రామకృష్ణ వారు అనేది రాబోయేటటువంటి ఎపిసోడ్లో చూద్దాం. నమస్కారం, సెలవు.